కదలిరండి తెలుగుదేశం కుటుంబ సభ్యులారా తరలిరండి 27, 28, 29వ తేదీల్లో కడప జిల్లా పబ్బాపురంలో జరిగే రాష్ట్ర మహానాడు పండుగకు కదలిరండి. అందరూ ఏకమయ్యే మహాసంఘం ఈ మహానాడు పండుగ. రండి, అందరూ ఒక్కటై విజయవంతం చేద్దాం. మీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు. జై మహానాడు, జై చంద్రబాబు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిసేన్. సినిమా థియేటర్లలో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు బుల్లితెర మెగాస్టార్గా పిలువబడే సింగంశెట్టి మురళీమోహన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మురళీమోహన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఇప్పుడు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. థియేటర్లలో రేట్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తనిఖీలు కూడా నిర్వహించమన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా గతంలో మనకి ఒక సినిమాకి వెళితే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్ ఉండేది, లేదు 40, 50 రూపాయలు కూడా ఉండేది. ఎగ్జాంపుల్ మన నెల్లూరు తీసుకుంటే కాంప్లెక్స్, అది మనకి మల్టీప్లెక్స్ లెక్కే. అలాంటి థియేటర్లో కూడా తక్కువగా ఉండేది. మరి ఈ మధ్య ట్రెండ్ మారిపోయి ఏమైందంటే సినిమా రేట్లు 100, 200, 250, ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్లో టికెట్లు వేసి పక్కన పెడితే థియేటర్ పరంగా చూసుకుంటే 250 దాకా టికెట్ ఉంది. ఒక నలుగురు ఫ్యామిలీ పోవాలంటే 1000 రూపాయల టికెట్లు. ఇది కట్ చేస్తే ముఖ్యంగా తల్లిదండ్రులు భయపడేది ఎక్కడంటే ఇంటర్వల్కి భయపడుతున్నారు. ఇంటర్వల్ బ్లాక్ లాగా, ఇంటర్వల్ బ్లాక్లో మనకు ఒక థ్రిల్ వస్తుంది, కానీ ఇది ముందుగా తెలిసిపోతుంది. ఎందుకంటే పిల్లలు తీసుకెళ్తే క్యాంటీన్కి వెళ్ళాలా, క్యాంటీన్ కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ రేట్లు చూస్తే 20 రూపాయలు అమ్మే పాప్కార్న్ని 200 రూపాయలు పెట్టాడు. అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్? దాంట్లో బంగారం కలపట్లేదుగా. ఒకవేళ కొద్ది చీప్ అయినా బయట దొరికేది, దానికి కొద్దిగా బెటర్ క్వాలిటీ ఇస్తాడు. 20 కాబట్టి 40 చెయ్యి, డబల్ రేట్ చెయ్యి. 200 ఎక్కడ, 20 రూపాయలు ఎక్కడ? కూల్ డ్రింక్ బయట అయితే 15 రూపాయలు, 20 రూపాయలు ఉండేది, ఆడ 50, 60 రూపాయలు. వాటర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ ఆడ 60 రూపాయలు. ఈ విధంగా రేట్లు పెట్టి దోచుకుంటా ఉన్నారు. దీన్ని చూస్తూనే ఉంది. గతంలో గవర్నమెంట్ కూడా ఇట్లాగ దీన్ని చూస్తూనే ఉన్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజు ఒక చైతన్యం వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఒక సినిమా ఆర్టిస్టు, సినిమా థియేటర్ల ఇబ్బందులు తెలుసు, డిస్ట్రిబ్యూటర్ల ఇబ్బందులు తెలుసు, ప్రొడ్యూసర్ ఇబ్బందులు తెలుసు, అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. మరి ఈరోజు ఆయన దాని మీద దృష్టి పెట్టి ఆ రేట్లని కంట్రోల్ చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే గతంలో కూడా చాలామంది అనుకుంటున్నారు, ఏంది రేట్లు, ఏంది సినిమా పోవాలంటే, ఒక ఫ్యామిలీ పోవాలంటే 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇదేంది, ఇది మధ్యతరగతి అయినా అదే, అప్పర్ క్లాస్ అయినా ఒకటే, లో క్లాస్ అయినా ఆ పేమెంట్ చేయాల్సిందే థియేటర్కి వెళ్తే. అక్కడే మళ్ళీ పేద రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఏమి ఉండవు. కేవలం ఎవడైనా సినిమాకు పోతే వాడు 3-4 వేలు ఖర్చు పెట్టాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్లు కూడా కలెక్షన్ తగ్గిపోయిన బాధపడుతున్నారు. కారణం ఏంటి? ఇది ఒక పక్క సినిమా రేట్లు, టికెట్ రేట్లు పెంచడం, రెండోది క్యాంటీన్ రేట్లు అంతకంటే పెంచడం. దీనివల్ల ప్రజలకి చాలా ఇబ్బందికరం. సినిమా ఏదో కష్టపడి చూస్తారనుకోండి, దాని డబల్ రేటు క్యాంటీన్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది నిజంగా మంచి పరిణామం. కాబట్టి దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఆ రేట్లని వాళ్ళకి పడ్డ ఖర్చుల కంటే 10 రూపాయలు ఆదాయం బయట ఎలా ఉంటుంది, ఆ రేట్లనే కానీ సినిమా థియేటర్లు కానీ పెడితే నిజంగా సినిమాలకు కూడా కొంత వైభవం వస్తుంది, సినిమాలు ఆడడానికి అవకాశం ఉంది. అంతకుముందు 100 రోజులు ఆడిన సినిమాలు ఈరోజు వారం రోజులకి అయిపోతున్నాయి, ఎంత పెద్ద స్టార్ అయినా కూడా. కారణం ఈ ప్రభావితమైన క్యాంటీన్ రేట్లే అని ముఖ్యంగా చెప్పొచ్చు. భయపడుతున్నారు. ఎవరైనా పోవాలన్నా కూడా ఆడి పోవడం ముందు ఇంట్లో పిల్లలకి ఏం కొనియాలో వాళ్ళు ఏం అడుగుతారో ఆ రేట్లు చూస్తే మాత్రం నిజంగా అది మన ఇక్కడ ఉంటుంది 5 స్టార్ హోటల్స్లో ఉండే రేట్లు సినిమా థియేటర్లో, సామాన్యుడు పోయి సినిమా థియేటర్లో ఆ రేట్లు పెడితే ఎవరు కొంటారండి? ఏదేమైనా కూడా ఈరోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆయన తీసుకొని తప్పకుండా ఆ రేట్లని చాలా కంట్రోల్లో పెట్టాలి. పెడితే కానీ ఈ సినిమా థియేటర్లు కూడా బతకవు.